బ్రెస్ట్ మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవ్వడానికి నేను రోజు తీసుకునే డైట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే సోక్డ్ ఆల్మండ్స్ వాల్నట్స్ ఇవి తినడం వల్ల బేబీ బ్రెయిన్ మంచిగా డెవలప్ అయ్యింది. ముందు రోజు నానబెట్టిన వాము మెంతులు జీలకర్ర వాటర్ తాగుతాను. మెంతుల వల్ల పాలనేవి మంచిగా ఇంక్రీజ్ అవుతాయి. వాము జీలకర్ర వల్ల బేబీకి మిల్క్ అనేవి మంచిగా డైజెషన్ అవుతాయి. బ్రేక్ఫాస్ట్ లో అయితే మినపప్పుతో చేసిన పునుగులు చట్నీ తిన్నా. అండ్ మీ ఎవ్రీ మీల్ లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. వన్ డేలో ఒక ఫ్రూట్ అయినా తినేలా చూసుకోండి. ప్రిఫర్ సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది బేబీకి మనకు కూడా. లంచ్ లోకి వచ్చేసి పప్పు బీరకాయ కూర తిన్నా. బీరకాయ దొండకాయ వల్ల మిల్క్ అనేది చాలా బాగా సప్లై అవుతాయి. నేను డేలో చాయ్ ఒక్కసారైనా తాగుతా. అసలు చాయ్ అనేది తాగొద్దు. బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ వీలైతే చాయ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మన బాడీలో ఐరన్ అనేది తక్కువ అబ్జర్వ్ అవుతుంది చాయ్ తాగడం వల్ల. డిన్నర్ లోకి వచ్చేసి మటన్ తలకాయ అండ్ బ్రెయిన్ తిన్నా. ఫీడింగ్ కి ముందు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం అనేది అలవాటు చేసుకోండి. వాటర్ తాగడం వల్ల బేబీకి మంచిగా మిల్క్ ఫ్లో అవుతాయి. మనకు కూడా డిహైడ్రేషన్ అవ్వదు. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మిల్క్ ఫ్లో అవ్వడానికి, మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవ్వడానికి. మీరు ఏ ఫుడ్ తినడం వల్ల మీ బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అయిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌరీ.